తెలుగు చిత్రసీమలో గత వారం రోజులుగా గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రధానంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రభావం టాలీవుడ్ పై తీవ్రంగా పడింది. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుని టాలీవుడ్ కు బిగ్ షాక్ ఇచ్చారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలని టాలీవుడ్ సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. అత్యంత కీలకమైన ప్రాధాన్యతతో కూడిన ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి హాజరు కాకపోవడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ చిరంజీవి రాకపోవడానికి కారణమేంటి? సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రభావం టాలీవుడ్ పై గట్టిగానే పడింది అని చెప్పాలి. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఇకపై సినిమాలకు, ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇవ్వబోమని, టికెట్లు పెంపు ఉండబోదని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. దీంతో టాలీవుడ్ సినీ ఈ నిర్ణయంతో టాలీవుడ్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా పలు భారీ సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి టాలీవుడ్ మధ్య దూరం తగ్గించాలని భావించారు. ఈ తరుణంలో తెలుగు చిత్రసీమలో నెలకొన్న సమస్యలపై సినీ ప్రముఖులు తెలంగాణ సీఎం సమావేశం కానున్నారు. ఈ భేటీలో హీరోల నుంచి వెంకటేష్, నితిన్, కిరణ్ అబ్బవరం, శివబాలాజీ, సిద్ధు జొన్నలగడ్డ హాజరయ్యారు. దర్శకులు త్రివిక్రమ్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, బోయపాటి సీను, వీరశంకర్, హరీష్ శంకర్, ప్రశాంత్ వర్మ, సాయి రాజేష్, వశిష్ఠ హాజరయ్యారు. ఇక నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగ్, నిర్మాత సుప్రియ యార్లగడ్డ, నిర్మాత చిన్నబాబు, నిర్మాత నాగవంశీ, పుష్ప నిర్మాతలు నవీన్ ఏర్నేని, రవిశంకర్, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, సుధాకర్ రెడ్డి, శ్రవంతి రవికిషోర్, కేఎల్ నారాయణ, మూవీ క్రియేషన్స్ వంశీ, భోగవల్లి ప్రసాద్, సుధాకర్ రెడ్డి, సి కళ్యాణ్, గోపి ఆచంట, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, బివిఎస్ ప్రసాద్, కేఎల్ నారాయణ తదితరులు సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో హాజరయ్యారు. అలాగే మా అసోసియేషన్ నుండి, తెలంగాణ ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ నుండి కూడా పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వం రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్, దామోదర రాజనరసింహ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ భేటీలో మెగాస్టార్ చిరంజీవి కానీ, మెగా హీరోలు రామ్ చరణ్, సాయి దుర్గతేజ్ వంటి హీరోలు ఎవరు కూడా ఈ మీటింగ్ కు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే చిరంజీవి కావాలని సీఎం భేటీకి డుమ్మా కొట్టారా లేదా ఇతర కారణాలతో హాజరు కాలేకపోయారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం బీజేపీ నుండి మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపించే అవకాశం ఉందట. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా ఈ భేటీకి దూరంగా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. అలాగే వ్యక్తిగత కారణాల వల్ల మెగాస్టార్ చిరంజీవి చెన్నై వెళ్లినట్లు కూడా తెలుస్తుంది. అక్కడ అత్యంత సన్నిహితుల వివాహ వేడుకల్లో పాల్గొనడానికి కుటుంబ సమేతంగా వెళ్లినట్టు ఇండస్ట్రీ టాక్. ఈ నేపథ్యంలో చిరంజీవి కావాలని ఈ భేటీకి దూరంగా ఉన్నాడని, అల్లు అర్జున్ కు, అల్లు ఫ్యామిలీకి మద్దతుగా ఉండలేకపోతున్నారంటూ పలు పుకార్లు షికారులు చేస్తున్నాయి. అలాగే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ కు సంఘీభావం తెలిపినప్పటికీ దీనిపై ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడంతో పలు పుకార్లు షికారులు చేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ కు మెగాస్టార్ ఫ్యామిలీ మద్దతు ఉంటుందనేది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.